సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆయన తుదిశ్వాస విడిచారు. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు సుధాకర్ రెడ్డి. ఆయన స్వస్థలం ప్రస్తుత జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం కంచుపాడు. అమ్మమ్మ గారి ఊరు కోడేరు మండలం కొండ్రావుపల్లిలోని ఆయన పుట్టారు. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ రెడ్డిది కీ రోల్ అనే చెప్పాలి. తెలంగాణ ఏర్పాటుకు సిపిఐ మద్దతు ఇవ్వడంతో సుధాకర్ ప్రధాన పాత్ర పోషించారు. సురవరం ప్రతాప్ రెడ్డి సుధాకర్ రెడ్డికి సోయానా పెదనాన్న. 1998, 2004లో నల్గొండ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. 2012లో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు. 2015, 2018లో తిరిగి ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీలు శోకసంద్రంలో మునిగిపోయాయనే చెప్పుకోవాలి. హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.